మావోయిస్టుల హింస నుంచి దేశం విముక్తి పొందే రోజు త్వరలోనే రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఆవిర్భవించి 25 ఏళ్ల సందర్భంగా రాయ్పూర్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. నవా రాయ్పూర్ అటల్ నగర్లో శాసనసభ నూతన భవనాన్ని ప్రారంభిస్తూ వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రస్తుతం అభివృద్ధి, భద్రత, స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. 50 ఏళ్లుగా ఇక్కడ ప్రజలు మావోయిస్టుల హింసతో సతమతమయ్యారు. రాజ్యాంగాన్ని చూపించేవారు సామాజిక న్యాయం పేరుతో మొసలి కన్నీరు కారుస్తూ అన్యాయం చేశారు. స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని విపక్ష కాంగ్రెస్ పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. 11 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా 125 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉంటే ఇప్పుడు కేవలం 3కే పరిమితమయ్యాయి. త్వరలోనే దేశం పూర్తిగా మావోయిస్టుల ఉగ్రవాదం నుంచి విముక్తవుతుందని నేను హామీ ఇస్తున్నానని మోడీ అన్నారు. నవరాయ్పూర్లో శాంతి శిఖర్ సెంటర్ ఫర్ స్పిరిచువల్ అండ్ మెడిటేషన్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం వికాసం చెందుతుందని, ఇదే తమ ప్రభుత్వం యొక్క మంత్రమని తెలిపారు. శాసనసభ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాముని అమ్మమ్మ ఊరు అని పేర్కొన్నారు. ఈ ప్రాంత మేనల్లుడే శ్రీరాముడని అన్నారు. हूं तब के काफी पिछड़े रहे इस क्षेत्र से दिल्ली पहुंचकर इन विभूतियों ने बाबा साहब के नेतृत्व में संविधान के बनने में महत्वपूर्ण भूमिका निभाई थी। साथियों, आज का दिन छत्तीसगढ़ के इतिहास का स्वर्णिम अध्याय बनकर चमक रहा है। आज जब हम इस भव्य और आधुनिक विधानसभा भवन का लोकार्पण कर रहे हैं तो ये केवल एक इमारत का समारोह नहीं बल्कि 25 वर्षों की जन आकांक्षा, जन संघर्ष